కలిగించే కర్మలే బంధ నాశక కర్మలుగా మారిపోయి అర్జునుడు దుఃఖరహిత స్థితికి చేరుకుంటాడు. దివ్య జ్ఞానంలో స్థితులై ఉన్న వారి లక్షణాల గురించి అర్జునుడు అడుగుతాడు. దానికి జవాబుగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితులై ఉన్న వారు మోహము, భయం మరియు క్రోధములకు అతీతంగా ఎలా ఉంటారో విశదీకరించాడు. వారు సుఖ, దుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారి ఇంద్రియములు నిగ్రహించబడి ఉంటాయి. వారి మనస్సు ఎప్పుడూ భగవంతునిలో లీనమై ఉంటుంది. మానసిక క్లేశములైన కామము, క్రోధము మరియు లోభములు ఎలా ఎదుగుతాయో మరియు వాటిని ఎలా నిర్మూలించవచ్చో దశల వారీగా శ్రీకృష్ణుడు విశదీకరిస్తాడు. సంజయ ఉవాచ తం తదా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదన. 1 సంజయుడు పలికెను, జాలి నిండినవాడై శోకతప్త హృదయంతో కంటినిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను. అర్జునుడి మనోభావాలని వర్ణించడానికి సంజయుడు కృపయా అంటే జాలి లేదా కరుణ అన్న పదం వాడాడు. కారుణ్యం అనేది 2 రకాలుగా ఉంటుంది. 1 ఈశ్వర వియోగము వల్ల భౌతిక జగత్తులో వేదనని అనుభవిస్తున్న జీవాత్మలపై భగవంతుడికి, సత్పురుషులకు కలిగే దివ్యమైన కరుణ. మరియొకటి ఎదుటివారిలో భౌతిక శారీరక కష్టాలని చూసినప్పుడు మనకు కలిగే భౌతికమైన కరుణ. భౌతికమైన కరుణ ఒక ఉత్తమ భావమే కాని అది సంపూర్ణంగా సరియైన దిశలోనే ఉన్నటువంటిది అని చెప్పలేము. అది కారులో కూర్చున్న డ్రైవర్ కృశించిపోతుంటే కారు పరిస్థితి గురించి ఆందోళన చెందినట్టుగా ఉంటుంది. అర్జునుడు ఈ 2వ శ్రేణి మనోభావాన్ని అనుభవిస్తున్నాడు. యుద్ధం కోసం చేరివున్న శత్రువులపై అతనికి భౌతికమైన కారుణ్యం పెల్లుబికింది. అర్జునుడి నిరాశ, శోకంతో తల్లడిల్లిపోతున్న పరిస్థితి చూస్తే అతనికే కారుణ్యం, జాలి యొక్క తీవ్ర అవసరం ఉంది అని తెలుస్తోంది. కాబట్టి తనే ఇతరుల మీద దయతో ఉంటున్నాడు అని అనుకోవటం అర్ధరహితమైనది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మధుసూదన అని పిలవబడ్డాడు. మధు అనే రాక్షసుడిని సంహరించాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. ఇక్కడ అర్జునుడి మనస్సులో జనించిన స్వధర్మాన్ని నిర్వర్తించటానికి అడ్డుగా ఉన్న అనుమానపు రాక్షసిని మట్టుబెట్టబోతున్నాడు. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. 2 శ్రీ భగవానుడు ఇట్లనెను, ప్రియమైన అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్తభ్రాంతి ఎట్లా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ లోకాలకు దారితీసేది కాకపోగా అపకీర్తి పాలుచేస్తుంది. ప్రేరణగా ఉపయోగపడుతుంది. తనకున్న సందేహానికి సరైన సమాధానం దొరికితే వ్యక్తి మునుపటి కన్నా లోతైన అవగాహన తెచ్చుకుంటాడు. ఈ విధంగా భగవంతుడు కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా మానవులని సంక్షోభానికి గురిచేసి తమ అయోమయాన్ని పోగొట్టుకోడానికి వారిని సరియైన జ్ఞానాన్ని వెతుక్కునేలా చేస్తాడు. చివరికి ఆ సందేహ నివృత్తి అయినప్పుడు ఆ వ్యక్తి ఉన్నత స్థాయి అవగాహన దశకి చేరుకుంటాడు. క్లైబ్యం మాస్మగమ పార్థనైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. 3 ఓ పార్థ, ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోనుకావటం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము. జ్ఞానోదయ మార్గంలో విజయవంతంగా ముందుకు వెళ్లటానికి ఎంతో స్ఫూర్తి, ఉత్సాహం అవసరం. ఆశావహంతో, ఉత్సాహంతో మరియు సామర్థ్యముతో ఉండి బద్ధకం, దురలవాట్లు, అజ్ఞానం మరియు మోహం వంటి ప్రాపంచిక మనస్సు యొక్క ప్రతికూలతలను అధిగమించాలి. శ్రీకృష్ణుడు నేర్పుగల గురువు మరియు ఈ విధంగా అర్జునుడిని మందలించిన తరువాత అతనిని ప్రోత్సహిస్తూ ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవటానికి అర్జునుడి అంతర్గత శక్తిని పెంపొందిస్తున్నాడు. అర్జునుడిని ప్రేత కుంతీదేవి యొక్క ఇంకొక పేరు తనయుడా అని సంబోధించడం ద్వారా అతనికి తన తల్లి కుంతీదేవిని గుర్తుచేస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఆమె దేవతల ప్రభువు ఇంద్రుడిని పూజించింది మరియు అతని అనుగ్రహంతో అర్జునుడు పుట్టాడు. కాబట్టి ఇంద్రుడిలాగే అతను కూడా అసామాన్యమైన శక్తి, పరాక్రమము కలిగి ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని గుర్తుచేస్తున్నాడు మరియు తన వైభవోపేతమైన పుట్టుకకి తగని దౌర్బల్యానికి వశమైపోవద్దని అర్జునుడిని ఉత్సాహపరుస్తున్నాడు. తన హృదయంలో ఉద్భవించిన తన అంతర్గత శత్రువుని ఓడించమని సూచిస్తూ మరల అర్జునుడిని పరంతప, శత్రువులను జయించేవాడా అని సంబోధిస్తున్నాడు. తన క్షత్రియ ధర్మమైన కర్తవ్యాన్ని విస్మరించాలనే తలంపుచేత ఆ శత్రువు గోచరిస్తున్నది. అర్జునుడు అనుభవిస్తున్న మనోభావం నైతిక బాధ్యత కాదు మరియు నిజమైన కారుణ్యమూ కాదు.
నిజానికి అది శోకము, చిత్తభ్రాంతి మాత్రమే అని శ్రీకృష్ణుడు ఇక విశదీకరిస్తాడు. దీని మూలకారణం మానసిక బలహీనతలో ఉంది. నిజమైన కరుణ మరియు విజ్ఞానంపై అతని ప్రవర్తన ఆధారపడి ఉంటే తనకి అయోమయము, శోకం కలిగి ఉండేవి కావు. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. 4 అర్జునుడు ఇట్లనెను, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడువగలను? ఓ శత్రువులను నాశనం చేసేవాడా! కార్యాచరణకి పిలుపునిచ్చిన శ్రీకృష్ణుడికి తన మనస్సులో ఉన్న సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నాడు అర్జునుడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు తనకు గౌరవనీయులు, ఆరాధ్యులు. భీష్ముడంటే మూర్తీభవించిన సచ్చీలత. తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞ కోసం అతను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు. అర్జునుడి సైనిక, అస్త్ర విద్య గురువు అయిన ద్రోణాచార్యుడు యుద్ధతంత్రంలో మహామేధావి. అతని నుండే అర్జునుడు విలువిద్యలో ప్రావీణ్యం పొందాడు. ప్రతిపక్షంలో ఇంకొక గౌరవనీయుడైన వ్యక్తి కృపాచార్యుడు. అర్జునుడికి అతనంటే ఎంతో గౌరవం. ఇంత మహనీయమైన వ్యక్తులను శత్రువులుగా చూడటం మంచి మనసుగల అర్జునుడికి జుగుప్స కలిగించింది. ఇంత గౌరవప్రదమైన పెద్దలతో వాగ్వాదమే తప్పన్నప్పుడు ఇక వారితో ఆయుధములతో దాడి చేయటం గురించి ఎలా తలచగలడు? అతని మాటలని ఇలా అర్థం చేసుకోవచ్చు, ఓ కృష్ణ, దయచేసి నా పరాక్రమాన్ని శంకించకు. నేను యుద్ధానికి సిద్ధమే. కాని నైతిక బాధ్యత పరంగా నా గురువులను గౌరవించుట మరియు ధృతరాష్ట్రుని తనయులపై వాత్సల్యం చూపుట నా యొక్క ధర్మం అని. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తున్ భైక్ష్యమపిహ లోకే హత్వార్ధకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్. 5 నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే మనము అనుభవించే ఈ సంపద, భోగాలు రక్తంతో కళంకితమై ఉంటాయి. మహారాణి కూడా అస్తమానం చేతులు కడుక్కుంటూ కనిపించేది అదేదో కనిపించని రక్తపు మరకలను కడుక్కుంటున్నదా అన్నట్టుగా. ఈ శ్లోకంలో అర్జునుడు విచారించేదేమిటంటే, అతను గౌరవనీయులైన పెద్దలను సంహరించి రాజ్యాధికారం సాధించినా మహారాజులకు అందుబాటులో ఉండే రాజభోగాలను, అవి రక్తంతో కళంకితమైనందున తన అంతఃకరణ వాటిని అనుభవించనీయదు అని. న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివానో జయేయుః యానేవ హత్వాన జిజీవిషామః తేవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. 6 ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు. వాళ్లను జయించడమా లేదా వారిచే జయింపబడటమా? వారిని సంహరించిన తరువాత కూడా మనకు జీవించాలని అనిపించదు. అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు. పరిస్థితులలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న ఆలోచనలలో ప్రత్యామ్నాయాలను, వాటి పరిణామాలను బేరీజు వేసుకోవటం పరిపాటి. కౌరవులను ఓడించటం మేలా లేక వారి చేతిలో ఓడిపోవటం మంచిదా అని అర్జునుడు మదన పడుతున్నాడు. 2 పరిణామాలు ఓటమిగానే తోచాయి. ఎందుకంటే కౌరవులని సంహరించి యుద్ధంలో గెలిచినా తనకు జీవించాలనే ఆశ ఇక ఉండదు. కాని భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు మొదలైనవారు అల్పబుద్ధితో కౌరవుల అధర్మ పక్షమున చేరి ఉన్నారు. వారి కోసం అర్ధకాం అన్న పదం వాడబడింది. అంటే ధనము, అధికారాములపై ఆసక్తితో ఉండి అని. ఎందుకంటే వారు దుష్టుడైన దుర్యోధనుని పక్షంలో చేరారు. కాబట్టి వారిని యుద్ధంలో సంహరించటం సహజంగా జరిగేదే. నిజానికి నీచ బుద్ధితో ప్రవర్తించిన గురువు వదిలివేయబడటానికి తగిన వాడే అని యుద్ధం తరువాత స్వయంగా భీష్ముడే అంగీకరించాడు. ఈ సందర్భంలో భీష్ముడి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉంది. శ్రీమద్ భాగవతం ప్రకారం 9.2.1.9వ శ్లోకం, అతను శ్రీకృష్ణుని పరమభక్తుడు. అతను ఇంద్రియములను జయించినవాడు మరియు శూరత్వానికి, సహృదయానికి ప్రతీక. పరమ సత్యాన్ని తెలిసిన వారిలో ఒకడు మరియు ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతాననే ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. మృత్యువు కూడా అతను సంకల్పించి స్వీకరించినప్పుడే ఆయన దరికి వస్తుంది. చాలా కారణాల వలన భీష్ముడు 12 మంది మహోన్నత వ్యక్తులలో, మహాజనులు ఒకడిగా పరిగణించబడ్డాడు. భాగవతంలో ఈ విధంగా ఉంది. స్వయంభూర్ నారద శంభు కుమార కపిలో మను ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్యాసకిర్వయం. మార్చి 6:20. భాగవత ధర్మములు యథార్థముగా తెలిసినవారు ఈ 12గురు. మొట్టమొదట జన్మించిన బ్రహ్మదేవుడు
నారదముని, శంకర భగవానుడు, నలుగురు కుమార ఋషులు, కపిల భగవానుడు, దేవహూతి తనయుడు, స్వాయంభువ మనువు, ప్రహ్లాద మహారాజు, జనక మహారాజు, భీష్మ పితామహుడు, బలి చక్రవర్తి, శుకదేవముని మరియు వేదవ్యాసుడు. కాబట్టి భీష్ముడు మహాజ్ఞాని, అతని ఏ పని కూడా ధర్మ విరుద్ధంగా ఉండదు. అయినప్పటికీ అతని గంభీరమైన వ్యక్తిత్వం ప్రాపంచిక తర్కానికి అతీతమైనవి. అతను కౌరవుల పక్షాన పోరాడినా యుధిష్ఠిరుడితో, పాండవ అన్నదమ్ములలో పెద్దవాడు, యుద్ధం ముందు ఈ విధంగా అన్నాడు: నేను అధర్మ పక్షాన పోరాడటానికి బద్ధుండనయ్యున్నాను, కాని మీరే విజయులవుతారు అని వరమిస్తున్నాను అని. భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ వారి పక్షాన ఉండగా పాండవులు ఎప్పటికీ ఓడిపోరు అని భీష్ముడికి తెలుసు. తను అధర్మ పక్షాన ఉండి ముల్లోకాలలో ఎంత పెద్ద శక్తి అయినా ఈ ధర్మయుద్ధంలో దుర్మార్గమును గెలిపింపలేదు అని నిరూపించాడు. ఈ విధంగా తన ప్రాణాలనే త్యాగం చేస్తూ శ్రీకృష్ణుని దివ్యలీలలయందు తన వంతు సహకరించాడు. కౌరవుల పక్షంలో ఉండి పోరాడినా భీష్ముడికి తనపై ఉన్న ప్రగాఢ భక్తి శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకే భీష్ముడి ప్రతిజ్ఞని నిలబెట్టడం కోసం తన సొంత ప్రతిజ్ఞనే భంగం చేసుకున్నాడు. యుద్ధంలో ఒకానొక రోజు, మరుసటి రోజు సూర్యాస్త సమయానికల్లా తాను పాండవ ముఖ్యుడు అర్జునుడిని సంహరిస్తాను లేదా అతనిని కాపాడటానికి శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో ఆయుధం పట్టను అనే తన సంకల్పాన్ని భంగం చేయాలి అని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. భీష్ముడి ప్రతిజ్ఞని కవులు ఈ విధంగా వర్ణించారు: ఆజు జో హరిహిన్న శస్త్రగాహాઉં తౌ లాజహుం గంగా జననీకో శాంతను సుతన కహాઉં. సూరదాస్. భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మచే నేను ఆయుధం పట్టనీయకపోతే నా తల్లి గంగాదేవికి సిగ్గుచేటే, నేను శంతను మహారాజు పుత్రుడనే కాదు. భీష్ముడు ఎంత పరాక్రమంతో పోరాడాడంటే అర్జునుడి రథం ముక్కలు అయిపోయింది. అర్జునుడు నేలమీద నిలబడ్డాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు రథచక్రాన్ని ఎత్తి భీష్ముడిని, అర్జునుడిని చంపకుండా నిలువరించడానికి ముందుకు ఉరికాడు. చేతిలో రథచక్రమే ఆయుధముగా ఉన్న భగవంతుడిని చూసి భీష్ముడు ఎంతో ఆనందపడ్డాడు. భక్తవత్సలుడైన భగవంతుడు తన భక్తుడి మాట నిలబెట్టటం కోసం తన మాటనే పక్కకు పెట్టాడు అని అర్థం చేసుకున్నాడు. నిజానికి శ్రీకృష్ణుడి పట్ల భీష్ముని భక్తి చాలా రసికతతో కూడుకున్నది. ఆయన శ్రీకృష్ణుడి బృందావన లీలలపై ధ్యానం చేసేవాడు. అక్కడ గోవులను అడవిలో మేతకి తీసుకెళ్లి సాయంకాలం గ్రామానికి తిరిగి వస్తుండగా ఆవుల గిట్టల నుండి లేచిన ధూళి ఆ స్వామి ముఖారవిందం పైబడి అది మరింత అందంగా, మధురంగా కనిపించేది. మహాభారత యుద్ధంలో గుర్రాల గిట్టల నుండి లేచిన ధూళి కూడా శ్రీకృష్ణుడి అందాన్ని ఇనుమడింపచేసింది మరియు తన ప్రభువు దర్శనాన్ని అక్కడ ఆయన ఎంతో ఆస్వాదించాడు. తన జీవితపు చివరి దశలో అంపశయ్య, బాణములతో తయారు చేసిన పరుపు పై 6 నెలలు పరుండిన భీష్ముడు స్వామి యొక్క ఆ రూపంపై ఈ క్రింది ప్రార్థనతో ధ్యానం చేశాడు: యుధి తురగరజో విధూమ్ర విశ్వక్ కచలులిత శ్రమ వార్యలంకృతాస్యై మమ నిశిత సరైర్వివిద్యమాన త్వచి విలసత్కవచేస్తు కృష్ణ ఆత్మ. భాగవతం సెప్టెంబర్ 1, 34. యుద్ధ భూమిలో గుర్రపు గిట్టల నుండి ఎగసిన తెల్లని ధూళి శ్రీకృష్ణుడి కేశములపై పడి కప్పివేసింది. ఇంకా రథం నడిపే శ్రమ వలన స్వామి ముఖారవిందము చెమట బిందువులతో ఉన్నది. ఇవి ఆభరణముల వలెన స్వామి అందాన్ని ఇనుమడింపచేస్తున్నాయి. నా పదునైన బాణముల వలన కలిగిన గాయాలు ఆ అలంకారమును మరింత పెంచుతున్నాయి. అలాంటి శ్రీకృష్ణుడిని పైనే నా మనస్సు ధ్యానం చేయాలి. శ్రీకృష్ణుడు, ఆయన ప్రేమ, భక్తికి ప్రతిస్పందనగా అంపశయ్యపై ఉన్న భీష్ముడిని కలవటానికి స్వయంగా విచ్చేశాడు. ఆ భగవంతుడిని కళ్ళెదుటే దర్శిస్తూ మహాత్ముడు భీష్ముడు స్వచ్ఛందంగా తన శరీరాన్ని విడిచిపెట్టాడు. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతా యచ్ఛ్రేయ స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే హం సాధిమాం త్వాం ప్రపన్నం. 7. నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటంలేదు మరియు ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము. భగవద్గీతలో ఇదొక అద్భుతమైన ఘట్టం. శ్రీకృష్ణుడి సఖుడు, బావ అయిన అర్జునుడు మొదటిసారి కృష్ణుడిని తన గురువుగా ఉండమని ప్రార్థిస్తున్నాడు. కార్పణ్య దోషం అంటే పిరికితనం వలన ప్రవర్తనలో ఉండే తప్పటడుగు తనను లొంగదీసుకుందని, అందుచేత భగవంతుడిని తన గురువుగా ఉండమని, తనకు మంగళప్రదమైన దారి ఏదో ఉపదేశించమని బ్రతిమాలుతున్నాడు. ఆధ్యాత్మిక గురువు ద్వారానే మనం శాశ్వతమైన శ్రేయస్సు కలిగించే దివ్య జ్ఞానాన్ని తెలుసుకోగలమని
సమస్త వైదిక గ్రంథాలు ఏకకంఠంతో చెప్తున్నాయి. తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి. శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ముండకోపనిషత్తు ఫిబ్రవరి 1, 12. పరమ సత్యాన్ని తెలుసుకోడానికి వైదిక వాంగ్మయం తెలిసినవాడు ఆచరణాత్మకంగా భగవత్ ప్రాప్తినొందిన గురువుని ఆశ్రయించాలి. తస్మాద్గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. శాబ్దే పరే చ నిష్ణాతం బ్రహ్మణ్యుపసమాశ్రయం. భాగవతం 11 మార్చి 21. సత్యాన్ని అన్వేషించేవారు తమని తాము ఆధ్యాత్మిక గురువుకి శరణాగతం చేసుకోవాలి. ఆయన ప్రాపంచికత్వాన్ని త్యజించి శాస్త్రముల సారాన్ని అర్థం చేసుకున్నవాడై సంపూర్ణంగా భగవంతుడిని ఆశ్రయించినవాడై ఉండాలి. రామచరితమానసిలా పేర్కొంటున్నది. గురు బిను భవనిధి తరైన కోయి జో బిరంచి శంకర సమహోయి. ఆధ్యాత్మిక సాధకులు ఎంత ఉన్నత స్థాయి వారైనా గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఈ భౌతిక సంసార సాగరాన్ని దాటలేరు. శ్రీకృష్ణుడు తనే స్వయంగా భగవద్గీతలో తెల్లవారుజాము 4:34 శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పాడు. పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించండి. పూజ్యభావంతో అడగండి మరియు వారికి సేవ చేయండి. అలాంటి జ్ఞానోదయమైన సత్పురుషుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదించగలడు, ఎందుకంటే అతను స్వయంగా సత్యాన్ని చూసి ఉన్నవాడు. జ్ఞాన సముపార్జన కోసం గురువుని ఆశ్రయించటం యొక్క ఆవశ్యకత ఎంత అవసరమో తెలియచెప్పటానికి స్వయంగా శ్రీకృష్ణుడే ఆ పని చేశాడు. తన యౌవనంలో 64 శాస్త్రాలను నేర్చుకోడానికి సాందీపనిముని ఆశ్రమానికి వెళ్లాడు. కృష్ణుడి సహవిద్యార్థి సుదాముడు ఇలా అన్నాడు: యస్య ఛందోమయం బ్రహ్మదేహ ఆవపనం విభో శ్రేయసాం తస్య గురుషు వాసోత్యంత విడంబనం. భాగవతం 10.80.45. ఓ శ్రీకృష్ణ, వేదములు నీ శరీరము వంటివి, అవి నీ జ్ఞానం నుండే వ్యక్తమైనవి, కావున నీకు గురువు యొక్క అవసరం ఏమున్నది? అయినా సరే నీవు కూడా గురువు ద్వారా నేర్చుకోవాలని నటిస్తున్నావు. ఇది నీ యొక్క దివ్యలీల మాత్రమే. శ్రీకృష్ణుడు నిజానికి ప్రథమ జగద్గురువు, ఎందుకంటే అతను భౌతిక ప్రపంచంలో ప్రథమంగా జన్మించిన బ్రహ్మదేవునికే గురువు. మాయ యొక్క ప్రభావంలో ఉన్న జీవాత్మలకి అజ్ఞానం తొలగించటానికి ఒక గురువు అవసరము ఉంటుంది అని తన ఉదాహరణతో చెప్పటానికి ఈ లీలని మన శ్రేయస్సు కోసమే చేశాడు. ఈ శ్లోకంలో అర్జునుడు ఒక శిష్యుడిగా శ్రీకృష్ణుడికి శరణాగతి చేస్తూ తన గురువు గారిని సరియైన దిశానిర్దేశము కొరకు జ్ఞానోపదేశం చేయమని ప్రార్థిస్తున్నాడు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నం రుద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. 8. నా ఇంద్రియములను శుష్కింపచేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయమేదీ తోచటం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందినా ఈ శోకమును తొలగించుకోలేను. ఎప్పుడైనా మనము దుఃఖంలో మునిగిపోయినప్పుడు మన బుద్ధి ఆ దుఃఖానికి మూల కారణాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది, మరియు ఎప్పుడైతే ఇక ఎక్కువ ఆలోచించలేదో అప్పుడు మానసికంగా కుంగిపోవటం మొదలవుతుంది. అర్జునుడి సమస్యలు అతని అల్పమైన బుద్ధికన్నా పెద్దవిగా పరిణమించటంతో తనను శోక సముద్రం నుండి కాపాడుకోవటానికి తనకున్న భౌతిక జ్ఞానం సరిపోదు. శ్రీకృష్ణుడిని గురువుగా స్వీకరించిన తరువాత తన దయనీయ స్థితిని వెల్లడి చేయుచు తన మనస్సులో ఉన్నదంతా ఆయనకి చెప్తున్నాడు అర్జునుడు. అర్జునుడి పరిస్థితి అతనొక్కడిదే కాదు. జీవిత ప్రయాణంలో సాగిపోతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు తప్పక ఎదురయ్యేదే. మనకు సంతోషం కావాలి, కాని దుఃఖం కలుగుతుంటుంది. మనకు జ్ఞానం కావాలి, కాని అజ్ఞానపు మేఘాల్ని తొలగించుకోలేము. పరిపూర్ణమైన ప్రేమని కోరుకుంటాము, కాని పదేపదే ఆశాభంగము కలుగుతుంటుంది. మన కాలేజీ డిగ్రీలు, నేర్చుకున్న విద్య మరియు లౌకిక పాండిత్యములు జీవితంలో ఎదురయ్యే జటిల సమస్యలకు పరిష్కారం చూపలేవు. జీవితమనే చిక్కుముడిని విప్పటానికి మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. మహోన్నత స్థితిలో ఉన్న వాస్తవిక గురువు లభించినప్పుడు మనకు వారి నుండి నేర్చుకునే అనకువ, వినయం ఉంటే ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాననిధి తెరువబడుతుంది. ఈ మార్గాన్నే అర్జునుడు ఎంచుకున్నాడు.